ఇక కమింగ్ టు పాలిటిక్స్ గనక తెలంగాణ పాలిటిక్స్ పై ఒకసారి చూసుకున్నట్లయితే బనకచెర్లపై చర్చిద్దాం రండి అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే సంజయ్ సహా ఎంపీలందరికీ కూడా ఆహ్వానం. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఎలా అంటారు, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఇప్పటికీ ఆలస్యమైంది అంటున్నాడు. ఎందుకంటే మందే నహి అన్నట్టు సరే ఆలస్యం చాలా జరిగింది అంటున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇప్పుడు గత సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చాలా రోజుల క్రితం 5-6 నెలల క్రితమే ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. నా ఉద్దేశం కూడా గతంలో పోలవరం వ్యతిరేకించినట్టే ఇవాళ బనకచెర్లను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే 930 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన నీళ్లకేమో అష్యూరెన్స్ లేకుండా అదనంగా జలాలు కిందికి పోతున్నాయి అని చెప్పి దాన్ని ఒడిసిపట్టుకుంటే నష్టం ఏమిటని రామానాయుడు గారు అక్కడి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు చాలా ప్లీజింగ్ గా మాట్లాడారు. చాలా కరెక్ట్. దాన్ని ఎవరు కూడా నీళ్లు ఎక్కువ ఉంటే ఎవరు వద్దన్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన 930 టీఎంసీలు పోగా మిగిలిన వాటిల్లో మాకు కూడా వాటా ఉంటది కదా, అసలు మొదలు మా వాటా మేము వాడుకోవడం లేదా కదా అని తెలంగాణ ప్రభుత్వం వాదన గతంలో నుంచి కూడా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత 1.5 year గా ఈ గొడవలో పడి వాళ్ళు రాజకీయ కక్షలు తీర్చుకునే గొడవలో పడి అనేక కమిషన్ వేసి కమిషన్లు ఏమి తేల్చలేక టెలిఫోన్ కమిషన్, గొర్రెల కుంభకోణము, అట్లాగే యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద అవినీతి జరిగిందని ఒక కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఇట్లా అన్ని కమిషన్ల కాలం గడుపుతూ అసలు విషయం మర్చిపోయిండ్రు. ఒక మాట నేను ఈ ప్రభుత్వాన్ని అభిశంసిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం జరుగుతలేదు అన్నాడు. ఏమన్నాడు అంటే మేము చేసేదంతా చేసేసామన్నాడు. చేసేదంతా చేసేవాడి చేతులు ఎత్తడమే కదా. గత నెల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు మేము చేయాల్సిందంటే చేసేసినాం అన్నాడు. చేసేసినాం కదా, చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు చేస్తున్న పని ఇదే కదా. మళ్ళీ ఈ పని ఎందుకు మొదలు చేయలేదు? అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్తే మంచి చెడ్డ వాళ్ళను వీళ్ళు పిలిపించి చేసేవాళ్ళు కదా. కిషన్ గారు అయితే మరింత తప్పించుకుంటారు. ఆయనైతే అసలు అక్కడ ఏమీ లేదు, డిపిఆర్ లేదు, ఏమి లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఏమీ జరుగుతలేదని మొన్నటి దాకా బుకాయించిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే అవును కొంత జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు కదా చేయాల్సిందే అని అంటున్నాడు. కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన, సీనియర్ మంత్రి. ఇటు పక్కన బండి సంజయ్ కూడా 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు తమిళనాడు రాజకీయాలాగా ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాడు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రభుత్వము ప్రతిపక్షాలను పిలవాలి, మాట్లాడాలి, వాళ్ళ ద్వారా తెలంగాణ వాణిని కేంద్రంలో వినిపించాలి. అంటే ఇప్పటిదాకా అశ్రద్ధ చేసిండ్రు, ఇప్పుడేమో అఖిలపక్షం అని చెప్పి రాకపోతే వాళ్ళని బదనాం చేద్దామనే ఉద్దేశంగానే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. చేయాల్సిందంతా గతంలో చేయాల్సి ఉండే ఇప్పుడైనా మొదలు పెట్టిన సంతోషం. కానీ గోదావరి జలాల విషయంలో, పంపిణీ విషయంలో తప్పక తెలంగాణ నష్టపోతుంది. ఆ నష్టపోయే దాన్ని ముఖ్యంగా చర్చ రాష్ట్రాల చర్చలే కాదు, కేంద్ర జలవనరుల శాఖ దీనికి చర్చలకు నాంది పలకాలి. సిడబ్ల్యూఎస్ అట్లాగే గతంలో మనకు కమిటీలు ఉన్నాయి కదా, బిఎస్ కుమార్ కమిటీ తెలంగాణ మీద, ఇట్లా మన కృష్ణా మీద, ఇవన్నీ కమిటీలు ఉన్నాయి, వాటి రిపోర్ట్లు ఉన్నాయి. 930 టీఎంసీలు తెలంగాణకు దక్కగా మిగతా నీళ్లు ఏవైతున్నాయో దానికంటే ఈ అనుమతులు ఇవ్వమని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు శాశ్వతం కనుక పాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా కోరుతుంది. అది ఇదంతే. కానీ బనకచెర్ల ఇవాళ కొత్తదే నిన్న మొన్న మొదలవుతుంది, మాకేం సంబంధం లేదన్న కేంద్ర మంత్రి మాటల్లో వాస్తవం లేదు. కేంద్ర మంత్రి అయినా సరే ఇప్పటికీ జోక్యం చేసుకొని పైన అంటే ఇద్దరికి కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాలకు మంత్రే కనుక కొంతవరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పంచాయతీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జలవనరులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద పట్టించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి ఈ నీటి వారు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన బాధ్యతనేమో ఇటు పక్కన కాంగ్రెస్ ప్రభుత్వానికి. టీఆర్ఎస్ కూడా ఉంటది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంటది. కానీ ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శ చేస్తారు, కానీ మీరు ఫెయిల్ అయిన నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు సక్సెస్ చేసే పని అయితే అప్పచెప్పారు కదా. కనుక ఇప్పటికైనా సరే 3 పార్టీలు తెలంగాణలో ఉన్న 3 పార్టీలు, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికార పక్షంలో 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. అందరితో కలిసి తెలంగాణకు ఏది కావాల్సిందో దాని మీద ఉమ్మడిగా పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదని నేను అంటున్నాను.